నమస్కారం. శ్రావణమాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ పవిత్రమైన మాసంలో శివలింగాన్ని పూజించడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలు శివలింగ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఈరోజు మనం శ్రావణమాసం 2025లో మహిళలు శివలింగ పూజ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. శివుడు సృష్టి, స్థితి, లయకారకుడు. శివలింగం శివుడి నిరాకార స్వరూపాన్ని సూచిస్తుంది. శివలింగాన్ని పూజించడమంటే సమస్త విశ్వాన్ని పూజించినట్టే. శ్రావణమాసంలో శివయ్యకు అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం చేకూరుతాయని నమ్మకం. అవివాహిత యువతులు మంచి జీవిత భాగస్వామి కోసం, వివాహిత స్త్రీలు సుఖమయ దాంపత్య జీవితం కోసం, సంతానం కోసం శివలింగ పూజ చేస్తారు. ఈ మాసంలో శివలింగానికి జలాభిషేకం, రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మహిళలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య నియమాలు. మహిళలు శివలింగ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల పూజ సంపూర్ణ ఫలాన్ని ఇస్తుంది. శుచిత్వం మరియు సంకల్పం. పూజకు ముందు స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పూజ ప్రారంభించే ముందు నేను మీ పేరు, ఈ శ్రావణమాసంలో శివయ్య అనుగ్రహం కోసం ఈ శివలింగ పూజను సంకల్పించుకుంటున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ దక్షిణ లేదా తూర్పు దిక్కున నిలబడి చేయకూడదు. ఉత్తర దిక్కుకు అభిముఖంగా నిలబడి శివలింగానికి జలాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ఎందుకంటే శివుడి నివాసం ఉత్తర దిక్కున ఉంటుందని నమ్మకం. శివలింగానికి నీరు సమర్పించేటప్పుడు స్టీల్ లేదా ఇనుప పాత్రలను ఉపయోగించకూడదు. వెండి, రాగి లేదా కంచు పాత్రలను మాత్రమే ఉపయోగించాలి. శంఖంతో శివుడికి నీటిని సమర్పించకూడదు, ఎందుకంటే శంఖం విష్ణువుకు ప్రతీక. అభిషేకం చేసే విధానం. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నిలబడి కాకుండా కూర్చుని లేదా కొద్దిగా వంగి అభిషేకం చెయ్యాలి. నీటిని నిరంతర ధారగా నెమ్మదిగా శివలింగంపై పోయాలి. ఆగి పోయకూడదు. పంచామృతం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలిపిన పంచామృతంతో అభిషేకం చేయడం చాలా శుభకరం. బిల్వపత్రాలు. బిల్వపత్రాలు శివుడికి అత్యంత ప్రియమైనవి. శివలింగంపై చిరిగిపోయినా లేదా దెబ్బతిన్న బిల్వపత్రాలను సమర్పించకూడదు. ఎల్లప్పుడూ తాజా, చెక్కుచెదరని బిల్వపత్రాలను సమర్పించాలి. పువ్వులు. తెల్లని పువ్వులు, ముఖ్యంగా జిల్లేడు పువ్వులు, దత్తూరా, భాంగ్ శివుడికి చాలా ఇష్టం. తులసి. సాధారణంగా శివుడికి తులసిని సమర్పించరు. కుంకుమ, పసుపు. శివలింగానికి పసుపు, కుంకుమ సమర్పించకూడదని అంటారు. సాధారణంగా చందనం, విభూదిని మాత్రమే వాడతారు. అక్షతలు. అఖండంగా ఉన్న అక్షతలను, బియ్యం, శివలింగానికి సమర్పించడం ఐశ్వర్యాన్ని, ధనాన్ని ప్రసాదిస్తుంది. మంత్రాలు. ఓం నమఃశివాయ లేదా మహామృత్యుంజయ మంత్రం వంటి శివమంత్రాలను జపిస్తూ పూజ చెయ్యాలి. ఇది మనసును శుద్ధి చేస్తుంది, సానుకూల శక్తిని పెంచుతుంది. మహిళలు శివలింగాన్ని స్పృశించేటప్పుడు నంది ముద్ర పాటించడం శుభప్రదమని కొన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి. ఈ ముద్రలో మొదటి మరియు చివరి వేళ్లు నిటారుగా ఉంచి మధ్యవేళ్లను బొటనవేలుతో కలిపి పూజ చేస్తారు. ఇలా చెయ్యడం వల్ల శివుడు మరింత ప్రసన్నమవుతాడని నమ్మకం. పసుపు, కుంకుమ శివలింగానికి నేరుగా సమర్పించకూడదు. శివలింగ ప్రదక్షిణ చేసేటప్పుడు సగం ప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి. పూర్తి ప్రదక్షిణ చెయ్యకూడదు. శివలింగానికి స్టీల్ లేదా ఇనుప పాత్రలతో నీళ్లు పోయకూడదు. ఎరుపు రంగు పూలు లేదా సింధూరం శివలింగానికి సమర్పించకూడదు. శివలింగాన్ని నిలబడి అభిషేకం చేయకూడదు. శ్రావణమాసం శివయ్య అనుగ్రహాన్ని పొందేందుకు అద్భుతమైన అవకాశం. ఈ నియమాలను పాటిస్తూ శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో శివలింగ పూజ చేయడం ద్వారా మహిళలు తమ కోరికలను నెరవేర్చుకోవచ్చు, సకల శుభాలను పొందవచ్చు. శివయ్య కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ, ఈ పూజాఫలం మీ జీవితంలో శాంతిని, శ్రేయస్సును నింపాలని ప్రార్థిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ.